ఏయ్ వైవా హర్ష, కమాన్ మై డియర్ బాయ్, అలా కూర్చుని పద పద, ఇట్రా నాతో రా, స్టూడెంట్స్ తో మాట్లాడే పని ఉంది, పద వెళ్దాం. కమాన్ లెట్స్ గో. ప్లీజ్ ప్లీజ్ హర్షని ఎవరు ముట్టుకోవద్దు. డోంట్ టచ్ హర్ష, డోంట్ టచ్ హర్ష, నో డోంట్ టచ్ హర్ష. వాళ్ళు ఎవరు చేయట్లేదు, మీ వల్ల చేసేవాళ్ళు కూడా అయిపోతారు ఇప్పుడు. ఓకే డోంట్ టచ్ హర్ష ప్లీజ్. ప్లీజ్ గర్ల్స్ ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఎవరు హర్షని ముట్టుకోవడానికి వీల్లేదు. ఓకే హర్ష ఎక్కడున్నావు? హర్ష, హర్షని బౌన్సర్లు ఆపేశారా ఎక్కడ? ఓ ఏ ప్లీజ్. ఓకే సిద్ధు వాళ్ళకి లైవ్ టెలికాస్ట్ ఇవ్వండి ఇక్కడి నుంచి, లేకపోతే వెనకాల ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. ఓకే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చూస్తుంటే నాకు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది. ఇది రెక్టాంగిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ? స్క్వేర్ అండి. ఇది స్క్వేర్. ఓకే ఓకే సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఐ ఆల్ రెడీ? లవర్స్ ఒకళ్ళకొకళ్ళు చెప్పకూడని నిజాలేంటి? కమ్ హియర్. వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్న విషయం. సిగ్గు లేదు నీకు? వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని మళ్ళీ ఇంకో లవర్ కూడా నీకు? ఏం చదువుకుంటున్నావు ఏంటి? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ ఏం చదువుతావులే ఇంకా. ఎనీబడి ఎల్స్? ఎనీబడి వాంట్స్ టు టెల్ ఎనీ అదర్ ఆన్సర్? బాయ్స్ కమాన్ చెప్పండి. దా మైక్ తీసుకో, ఇట్రా. అత్యంత ఉత్సాహవంతుడు, ఇట్రా, ఇటు తిరుగు. అక్కడ చూడు, రాసి చూస్తుంది నిన్ను. నాకు ఇప్పుడు దాకా నీ అంత నేను ఎవరిని ప్రేమించలేదు అన్న నిజం. నన్ను లవర్ నా అంత ఇప్పుడు దాకా నాకు అందరికన్నా నువ్వే అంటే కొంచెం భయపడ్డా ఫస్ట్ లో మనోడు. అంతేం లేదు. అంతేం లేదా? అగో ఆడు కోపడతారు నీకు, తర్వాత ఇంటర్నల్స్ లో మార్క్స్ కట్ చేస్తారు. ఏం చదువుతున్నావు? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ చదువుకో, వెళ్ళిపో. మైక్ ఇవ్వు. ఓకే ఇంకెవరైనా ఎనీబడి ఎల్స్? లవర్స్ చెప్పకూడని అబద్ధాలు. ఓహో ఓకే వెళ్తాం. చెప్పండి సార్. మీకు నిన్ను చూసి సార్ అంటున్నారయ్యా. సుందర మాస్టర్ చూసి. సార్ మీకు ఎప్పుడైనా మీ సినిమాల్లో అరే ఏంట్రా ఇది అని ఒక డైలాగ్ వాడాలనిపించిందా? నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? అంటే మీకు క్వశ్చన్ సరిగ్గా వినలేదు. సరే ఓకే అడుగు. అంటే అది యూట్యూబ్ లో వాడేసారు కదా, మళ్ళీ సినిమాలో ఎందుకు? వెరీ నైస్ బాబు, వెరీ నైస్. ఒకసారి జరగండి, వెనక్కి జరగండి. ఎక్కడ ఉన్నారు? ఇక్కడ. హర్ష మీద దయచేసి ఎవరు చేతులేయకండి. డోంట్ టచ్ హర్ష. వాళ్ళు చేయరండి. ఓకే సరే ఓకే ఈ మైక్ పట్టుకోండి. ఓకే ద నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి సందర్భాల్లో హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది? తెలుసు కదా, చెప్పండి. ఎలాంటి సందర్భాల్లో హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది? మా హస్బెండ్ నా చేతిలో షాపింగ్ బ్యాగ్స్ చూసినప్పుడు. ఏంటి? మా హస్బెండ్ నా చేతిలో షాపింగ్ బ్యాగ్స్ చూసినప్పుడు ఆయనకి ఆగిపోయినట్టు ఉంటుంది కదండి. ఆయన గుండె ఆగిపోతుందంట. ఓకే ఇంకెవరైనా? ఎనీబడి ఎల్స్? అక్కడ వరకు రాలేను బాబు. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చామని చెప్పలేదు కదా, ఇప్పుడు చూసాక హార్ట్ ఆగిపోతుంది ఇంట్లో. వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉన్నారని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకుండా ఇక్కడ కూర్చున్నారంట. వాళ్ళ పేరెంట్స్ గుండె ఆగిపోతుందంట ఇది చూస్తే. వామ్మో ఎలాంటి వాళ్ళు ఉన్నారా బాబు. చెప్పమ్మా. యాంకర్ సుమా నా నుంచి ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు. పెయిడ్ పబ్లిసిటీ కదా. థ్యాంక్ యూ రా, బిర్యానీ పొట్లానికి కరెక్ట్ న్యాయం చేసావు. ఓకే నీకు అర్థం కావట్లేదు, నేను అడుగు దూరంలో ఉన్నందుకు భయపడుతున్నావే నన్ను చూసి. సుమక్క అంట. పద 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 వెళ్దాం. ఇంకా అంటే ఇక్కడ లేదు, ఇక్కడ అయిపోయింది. పద మనం ముందుకెళ్దాం. పద పద లెట్స్ గో. ఓకే సో మన తెలుసు కదా సినిమా. హర్ష ఒక 2 క్వశ్చన్స్ నీకు పట్టుకో. వాళ్ళు చెప్పేశారు కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ కెమెరామెన్ కొంచెం ముందుకు వస్తారా? ఓకే థ్యాంక్ యూ. టైం ఇవ్వాలి కదండి వాళ్ళకి కూడా. నీకు 1 డే సెలబ్రిటీ లైఫ్ వస్తే, అంటే వేరే ఎవరైనా సెలబ్రిటీ లైఫ్ లోకి షిఫ్ట్ అవ్వాలి అనిపిస్తే ఓకే ఏ సెలబ్రిటీ లైఫ్ లోకి వెళ్తావు? నేను సిద్ధు లైఫ్ లోకి వెళ్తాను. అంటే సిద్ధు అయిపోతావు నువ్వు ఒకరోజు? అవును నేను ఒకరోజు సిద్ధు అయిపోతాను. ఎందుకు? అంటే దానికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి. చాలా మెంటల్లీ సార్టెడ్ ఉంటాడు. ఓకే చాలా లగ్జరీస్ ఉంటాయి. ఓకే సిద్ధు దగ్గర మంచి మంచి కార్లు ఉన్నాయి. ఓకే అందుకు. సరే నిన్ను అడిగేటువంటి లాస్ట్ క్వశ్చన్. ఓకే ఒక మొగుడు పెళ్ళాంతో చెప్పకూడనటువంటి నిజాలేంటి? అది ఇక్కడ చెప్తే ఇంటికి వెళ్ళాక మా పెళ్ళాం నన్ను తిడుతుంది. దట్స్ ఆల్. మనం వెళ్ళొద్దాం ఇంకా పద. ఓకే సరే ఈ రోజైనా నువ్వు కొంచెం చెప్తావేమో అనుకున్నాను హర్ష, నువ్వు దొరికేలా కూడా. ఓకే